హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు సొరకాయ దప్పలం రెసిపీ ఎలా చేయాలో చూద్దామండి. సొరకాయ ముక్కలు 1/2 కిలో లేదా ఒక పెద్ద కప్పుడు తీసుకోవాలి. 3 పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయ ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 రెబ్బల చింతపండు తీసుకోవాలి. టేబుల్ స్పూన్ బెల్లం తురుము కూడా తీసుకోవాలి. సొరకాయ ముక్కలను కాస్త పెద్దగా కట్ చేసుకోవాలండి. చింతపండు మినహా మిగతా అన్నింటిని కుక్కర్లో వేస్తున్నానండి. కుక్కర్లో వేయడం ఇష్టం లేకపోతే మామూలు కూర గిన్నెలో అయినా ఉడికించవచ్చండి. వీటిలో 1/2 టీ స్పూన్ పసుపు, రుచి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 లీటర్ నీళ్లు పోసి ఉడికించాలండి. అదే కూర గిన్నెలో చేస్తే మాత్రం సొరకాయ ముక్కలు ఓ రవ్వ పదును మీద ఉండేలా ఉడికించుకోవాలండి. మరీ మెత్తగా ఉడికిపోతే దప్పలం అంత బాగోదండి. అన్నం ముద్దతో పాటే సొరకాయ ముక్క కూడా పంటి కింద నలిగితేనే రుచి ఉంటుందండి. కుక్కర్లో కాబట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ కట్టేయాలి. కుక్కర్ చల్లబడ్డాక చూపిస్తానండి. చింతపండును నానబెట్టి పులుసు తీసుకోవాలండి. కుక్కర్ చల్లబడిందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, చింతపండు పులుసు వేసి 3 నిమిషాలు ఉడికించాలి. 3 నిమిషాలు అయిందండి. ఇప్పుడు పోపు వేయాలి. 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి కచ్చపచ్చ దంచిన 4 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టీ స్పూన్ చొప్పున జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, 2 ఎండుమిర్చి, 2 రెబ్బల కరివేపాకు వేసి దోరగా వేయించాలి. పోపు దోరగా వేగిందండి. ఇప్పుడు దీన్ని మరుగుతున్న దప్పలంలో వేసి స్టవ్ కట్టేయాలి. వెంటనే మూత పెట్టేస్తే తాలింపు ఫ్లేవర్ కూరకు బాగా పడుతుందండి. ఇదేనండి ఎంతో టేస్టీగా, అంతకంటే సింపుల్గా ఉండే ఆనపకాయ దప్పడం అండి. ఇది 7-8 నిమిషాల్లో ఎంతో రుచికరంగా చేసేసుకోవచ్చండి. ఇది రైస్లోకైనా రోటీలోకైనా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ రెసిపీ అండి ఆనపకాయ దప్పలం. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.